స్వీట్ అండ్ స్నాక్స్ లో ఏ రెసిపీ అడగబోతున్నావు మేఘ్నా రాజు గారిని? నాకు చాట్ ఐటమ్స్ చాలా ఇష్టం. ఓకే. సో దాంట్లో బేల్పూరి అంటే ఇంకా ఇష్టం. సూపర్. బేల్పూరి చాట్ ఐటమ్స్ అంటే అఫ్ కోర్స్ పిల్లలకి ఇంకా చెప్పక్కర్లేదు, చాట్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. మరి బేల్పూరి అడిగింది రాజు గారు, చేసేద్దామా? చేసేద్దాం. ఓకే చేసేద్దాం. సో మరి బేల్పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేల్పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మరమరాలు 2 కప్పులు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కట్టమిఠా చట్నీ కొద్దిగా, గ్రీన్ చట్నీ కొద్దిగా, వేయించిన వేరుశనగ పలుకులు కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే, బేల్పూరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? ఇక్కడ మనకు పొయ్యి అసలు అవసరం లేదు. అస్సలు అవసరం లేదు పొయ్యి, వి డోంట్ నీడ్ యూ. ఇప్పుడు సో మరమరాలు, సో ఈ డిష్ ఏంటంటే ఇంట్లో హ్యాపీగా చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు. యా, వెరీ. సో దానికి చేయాల్సిందంటే పేరెంట్స్ మీరు కట్ చేయడం మటుకు మీరు చేసేవాళ్ళు. యా, ఓకే. వాళ్ళని కట్ చేసుకొని ఇస్తే పాపం మళ్ళీ పాపం వాళ్ళు కూరగాయలతో పాటు వేళ్ళు కూడా కట్ చేసేసుకుంటారు కాబట్టి జాగ్రత్తగా కట్ చేసి ఇచ్చేస్తే చేసేసుకోవచ్చు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సో పచ్చిమిరపకాయలు. సో పిల్లలు అయితే కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి. ఎస్. స్పైసీ తింటావా మేఘ్నా? కొంచెం కొంచెం. టమాటో ముక్కలు. ఓకే. అలాగే సాల్ట్ సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం. సో రెండింటి కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది మనకు, అంటే పచ్చిమిర్చి వేరేగా ఉంటుంది ఘాటు, కారం కూడా కొంచెం వేరేగా ఉంటుంది. సో అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, సో వేయించి పొడి చేసుకోవాలి. ఓకే, సో దట్ మనకు జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ధనియాలు కొద్దిగా, సో చట్పటా చాట్ అనుకున్నాం కదా, చాట్ మసాలా. సో ఇది వాళ్ళ చాయిస్, ఎంత కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. కొంతమంది కొంచెం పుల్లగా ఎక్కువ ఇష్టం ఉంటుంది. మెయిన్ గా ఏంటంటే పిల్లలకి అవును, పుల్లగా ఉంటే ఆ చాట్ ఫీలింగ్ బాగుంటుంది కాబట్టి చాట్ మసాలా ఎవరికి ఎంత ఇష్టమో అంత వేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, సో కొద్దిగా పుదీనా. ఓకే. సో ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం. సో చాట్ మసాలా బాగా యాడ్ చేసుకున్నాం. సో పుల్లగా చాట్ స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కట్టా మిఠా చట్నీ. సూపర్. సో ఈ కట్టా మిఠా చట్నీ లేకపోతే మనకి అది కంప్లీట్ అవ్వదు కదా చాట్. సో ఇది వరకు కూడా చెప్పాం, కట్టా మిఠా చట్నీ చింతపండు బెల్లం సమపాలలో తీసేసుకొని గుజ్జులో తీసేసి చింతపండు ఏంటంటే మనం మరిగిచ్చేసి దాంట్లో కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసేస్తాం. సో రెడీగా చట్పట చట్నీ రెడీ అయిపోతుంది. సో దట్ అన్ని టేస్ట్స్ ఉంటాయి మనకి, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, అన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మెయిన్ గ్రీన్ చట్నీ. సో దీంట్లో ఏంటంటే పుదీనా ఎక్కువగా ఉంటుంది, కొత్తిమీర కొద్దిగా, కొంచెం ఉప్పు వేసేసి స్పైసీ కొరకు కొంచెం ఒక చిన్న మిరపకాయ సో గ్రైండ్ చేసేస్తాం. దాంట్లో కావాల్సిన కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవచ్చు. సూపర్. ఈ చట్నీస్ అన్ని రెడీమేడ్ గా దొరుకుతాయి, కావాలంటే ఇంట్లో ఫ్రెష్ గా చేసుకుంటేనే బెస్ట్ ఉంటుంది. సో ఆ ఫ్రెష్ గా చేసిన చట్నీస్ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ప్రిజర్వ్ చేసి పెట్టిన దానికన్నా కూడా ఇలా ఫ్రెష్ గా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓకే. సో ఇంకొద్దిగా పులుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో నిమ్మరసం, సో మధ్యలో కొంచెం ఇలా కరకరలాడుతూ వేరుశనగ పలుకులు, వేయించుకున్న వేరుశనగ పలుకులు. ఓకే. అండ్ ఫైనల్ గా కారపూస. ఓకే, సన్న కారపూస. సో ఇది కూడా వాళ్ళ ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. సూపర్. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటే చట్నీ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయ్యి టేస్టీగా మనకి అంటే అక్కడక్కడ ఉండిపోకుండా బాగా మిక్స్ అయిపోతుంది. సో దట్ ఇంక ఇమీడియట్ గా ఆలస్యం చేయకుండా తినేయడమే. మీరు మిక్స్ చేస్తూ ఉండండి రాజు గారు. మరి నువ్వు సాంగ్ తో రెడీయా? ఓకేనా? ఏ సాంగ్ పాడతావు? చిల్డ్రన్స్ డే కాబట్టి ఇంకో చిల్డ్రన్ సాంగ్. ఓకే. మనం మూవీ నుంచి కనిపెంచిన. ఓకే, స్టార్ట్. కనిపెంచిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నానయ్యానుగా,
ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చి తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసును తడిపిన క్షణము కదా. సూపర్ సూపర్ సూపర్, బాగుంది, వెరీ నైస్. యాక్చువల్లీ నీ వాయిస్ కల్చర్ చాలా బాగుంది మేఘ్నా, డిఫరెంట్ వాయిస్ కదా నీది, వెరీ నైస్. సో మరి బేల్పూరి సర్వ్ చేసేసుకుందామా? ఓకే. చాలా కలర్ఫుల్ గా ఉంది. కలర్ఫుల్ గా ఉంది కదా, అన్ని చట్నీస్ యాడ్ చేశారు, గ్రీనిష్ గా ఉంది, అండ్ మధ్య మధ్యలో ఆ వేరుశనగ పలుకులు అలా కనిపిస్తూ. ఓకే. ఏంటో చిల్డ్రన్స్ డే నాడు అసలు పండుగగా ఉంది మొత్తం. వాళ్ళ ఫేవరెట్ ఐటమ్స్ అంటే మామూలుగా పిల్లలే అంటారు కానీ పెద్దలు కూడా పక్కన వచ్చి నోరు ఊడుతూ ఉంటుంది. కరెక్టే, మనం ఎక్స్ప్రెస్ చేయం కానీ పిల్లల ఐటమ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు, అందరికీ ఇష్టమే. పైనుంచి కొంచెం కారపూస. ఓకే ఓకే, బేల్పూరి రెడీ. ఓకే, బేల్పూరి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడాలి అంటే మీకు కొంచెం ఆగాలి. ఎందుకు ఆగాలి తెలుసా? రాజు గారు ఇప్పుడు మన కోసం మంచి కార్వింగ్ చేస్తారు. సో కార్వింగ్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. అసలు రాజుగారు కార్వింగ్స్ అంటే సూపర్ గా ఉంటాయి, నీకే నచ్చుతాయి. చూద్దామా కార్వింగ్ ఏం చేస్తారు? ఓకే, సో దీన్ని ఇలా పెట్టేద్దాం. రాజుగారు ఏం కార్వింగ్ చేయబోతున్నారు? సో ఈరోజు చేసే కార్వింగ్ అంటే చాలా ఈజీది, స్నోమ్యాన్ చేస్తున్నాను. స్నోమ్యాన్. సో ఇది పిల్లలు కూడా అంటే పెద్దల సమక్షంలో సో వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు, హ్యాపీగా చేయొచ్చు. ఓకే. సో పెద్ద దోసకాయ, సో ఇది బాడీ వస్తుంది, ఇది హెడ్ వస్తుంది. సో ఇవి మెయిన్. ఓకే ఓకే. సో బేస్ కట్ చేశాను, సో ఇక్కడ ఇలా నిలబడుతుంది. సో పైన కూడా కొంచెం లేవల్ చేస్తున్నానండి. ఇది కూడా సో ఇక్కడ ఇలా వస్తుంది. సో దీన్ని ఇక్కడ మనం ఫేస్ కొరకు ఓకే కట్ చేసుకుంటున్నాం. ఐస్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మధ్యలో కొంచెం స్మైలీగా చూపిస్తున్నాం, హాఫ్ సర్కిల్. ఓకే ఓకే. వావ్. హ్యాండ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. సో ఇక్కడ పైనుండి ఇది ఫిక్స్ చేసేసాలి. ఓకే. ఓకే. సో కావాలంటే ఇలా క్యాప్ కూడా మనం పెట్టేసేయచ్చు. ఓకే. సో ఏదైతే బేస్ కట్ చేసామో అది క్యాప్ అయిపోతుంది మనకు. సో ఇక్కడ లైన్స్ ఇస్తున్నానండి. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం ఇలా జిగ్జాగ్ ఇస్తున్నాను, కొంచెం ఫ్యాన్సీగా బాగా కనిపిస్తాయి మనకు. సో ఇంత చేయలేమనుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అలా కూడా మనం వదిలేసేయచ్చు. ఓకే. ఓకే. సో ఇది రెడీ. ఇక్కడ సో చిన్నగా రంధ్రాలు చేసుకుని ఐస్ పెట్టుకోవాలి. ఎస్, మిరియాలు పెడుతున్నాను. సో అలాగే నోస్ కూడా వస్తుంది. సో దానికోసం క్యారెట్, సో దీనికి టూత్ పిక్ పెట్టేసి ఓకే. సూపర్ కదా. సో స్నోమ్యాన్ రెడీ. వావ్, స్నోమ్యాన్ చాలా క్యూట్ గా ఉంది కదా. మేఘ్నా, నువ్వు ఇలా నవ్వితే ఎలా ఉంటుంది? పళ్ళని కనిపిస్తాయి అంతే. స్నోమ్యాన్ కి కూడా కనిపిస్తున్నాయి, పర్లేదు, నవ్వు ఒకసారి. సౌండ్ లేదు, బాగుంది కదా, వెరీ క్యూట్. సో అలాగే నీ ఫేవరెట్ బేల్పూరి కూడా రెడీ అయిపోయింది. సో బేల్పూరి రెడీ అయిపోయింది కదా, దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేల్పూరి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మరమరాలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, పుదీనా, కటమిటా చట్నీ, గ్రీన్ చట్నీ, నిమ్మరసం, వేయించిన వేరుశనగ పలుకులు, సన్న కారపూస వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్న కారపూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేల్పూరి రెడీ.